అమర్, నీకు తెలుసా, నిన్న ఎవరో మా ఇంట్లో నన్ను భయపెట్టారు. షాక్ మీద షాక్. ఆయనేమో ఊరు వెళ్తానని తిరిగొచ్చారు. అదొక పెద్ద షాక్. అవును, అసలు నిన్న నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? అది అది ఊరికి ఆయనకి మన మీద అనుమానం వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా ఆయన హాల్లో పడుకునుంటే జాగింగ్కి వెళ్తానని ఇక్కడికొచ్చాను. అవును, నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే అసలు నువ్వేంటి ఏమి నిన్ను గుడ్డిగా ప్రేమించి నమ్మినందుకు గట్టిగానే గుణపాఠం చెప్పావు. ఊరకుక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఎంత బాగా చూసుకున్నా ఊరి మీద పడి తిరగటం మానదు. ఛీ, నీకేం లోడ్ చేశాను చెప్పు. చెప్పవే, చెప్పమంటున్నానా? కమాన్, టెల్ మీ. నీకు అంత బాగా నచ్చాడా? నాకే ద్రోహం తలపెట్టేంతగా నచ్చాడు కదూ? భయపడకు, మిమ్మల్ని విడదీయను. ఇద్దరూ కలిసే చావను. సహోదరా, నర్మద నా సాయాన్ని నిరాకరించి ఆపదల పాలైంది. భైరవి ద్వారా నర్మదని కాపాడినందుకు మీకు నా కృతజ్ఞతలు. తను మనతో సహకరించినా సహకరించకపోయినా నర్మదను కాపాడుకోవడం మన కర్తవ్యం. తండ్రి, మాంత్రికుని శిష్యుడు నర్మదని యక్షునికి బలి ఇచ్చి మన శక్తిని నిర్వీర్యం చేసి పూర్ణిమ ఆత్మని అపహరించాలి అనే పన్నాగంలో ఉన్నాడు. మాంత్రికుని అంతం చేయగల శక్తి ఉన్న నర్మద జాతకం ఇప్పుడు మాంత్రికుడి శిష్యుడి చేతిలో ఉంది. నర్మద మన సహాయాన్ని నిరాకరిస్తున్న ఈ సమయంలో వాడు నర్మదను తనకు అనుకూలంగా మార్చుకుంటాడేమోనని నాకు భయంగా ఉంది. భయపడకు, బుద్ధి కర్మానుసారుని. నర్మద కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంది, అందుకే నీ సహాయాన్ని నిరాకరిస్తోంది. నర్మదకి తనకున్న అపూర్వ శక్తి గురించి త్వరలోనే తెలుస్తుంది. ఆ తర్వాత తన కర్తవ్యం ఏమిటో ఆమెకే తెలుస్తుంది. అప్పుడు తిరిగి దైవ సహాయాన్ని అర్థిస్తుంది. కాలనేత్రుడు అంతవరకు నర్మదని వదిలిపెడతాడా? కాలనేత్రుడు పూర్ణిమ ఆత్మని వెతికే ప్రయత్నం ప్రారంభించాడు. వాడు నర్మద జోలికి రాకుండా ఉండాలంటే ఒకే ఒక మార్గం ఉంది. పూర్ణిమ ఆత్మ ఉన్న ప్రతిమని కాలనేత్రుడికి అందేటట్లు చేయడమే. పూర్ణిమ ఆత్మని ఆ మాంత్రికుడి వశం చేస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా కాదా? ప్రతిమనే ఇస్తున్నాం, ప్రతిమలో బంధించబడిన ఆత్మని విడుదల చేస్తున్నాం, అంతేగా తండ్రి? అవును, రండి.
శంకరా, If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.